ఆదికాండము 37వ అధ్యాయం 26 నుంచి 2 వచనాలు చెప్తాను. అప్పుడు యూదా, మనం సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయిలీలకు వాడిని అమ్మి వేయదం. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకుల మీదుగా వెళ్ళుచుండగా వారు గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయిలీలకు 20 తులముల వెండికి అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. చదవబడిన వాక్య భాగంలో యోసేపు జీవితంలో ఒక ఘట్టాన్ని మనం చూస్తున్నాం. అతడు తన సహోదరుల చేత ద్వేషింపబడి లేక వ్యతిరేకించబడి ఇతరులకు, అంటే ఫిలిస్తీన్లకు, ఇష్మాయిలీలకు అమ్మివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యోసేపు జీవితంలో చూసినట్టయితే అతడు నమ్మకంగా ఉండేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. బాల్యంలో నుంచే తన సహోదరులు చేసే తప్పిదాలను గురించి, అక్రమ కార్యాలను గురించి తన తండ్రికి తెలియజేసే వాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అతడికి దేవుని యందు భయం, జ్ఞానం, దేవుని యందు భయాన్ని బట్టి దేవుడు అతన్ని కనికరించని బట్టి అతడు కలలు కనేవాడుగా, కలలు కనే భావాన్ని కూడా దేవుడు అతనికి ప్రసాదించాడు. ఆ విధానంలో అతడు వెళుతుండగా తండ్రి ఒకనాడు అతన్ని పిలిచి హెబ్రోన్లో నుంచి నీ సహోదరులు క్షమాచారం తెలుసుకురమ్మని చెప్పి పంపినప్పుడు షెకెంలో ఉన్నారు అన్నప్పుడు అతడు వెళ్ళి వారికి భోజనం తీసుకుని వెళ్ళి షెకెంలో ఉంటే షెకెం నుంచి దోతానికి వెళ్ళినప్పుడు వారు దోతాన్లో అతను తెలుసుకున్నప్పుడు వారు దూరం నుంచి అతన్ని కక్ష పట్టి ఏ విధంగా ఇతన్ని చంపివేయాలి, లేకుంటే ఇతడు తండ్రి చేత ఎక్కువగా ప్రేమింపబడుతున్నాడు కాబట్టి ఇతన్ని ఏ విధంగా ఈ కళల భావాన్ని ఎట్లా వీడు కళలు కంటున్నాడు కదా, మేము అతనికి సాక్షాంగ నమస్కారం చేస్తామని కళలు కంటున్నాడు, ఈ కళలు ఏమవుతావో అతన్ని చంపివేద్దాం అంటాడు. తరువాత అతనిని చంపకుండా చంపితే మనకేం లాభం వస్తుంది, ఇతనికి అమ్మివేసేద్దామని చెప్పేసి అతనికి యోసేపును మిద్యానీయులకు లేకుంటే ఇష్మాయిలీలకు అమ్మివేస్తే వారు అతన్ని ఐగుప్తు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత అక్కడ జరిగిన అతనికి కలిగిన శోధనలు కానీ దేవుడు అతన్ని హెచ్చించిన విధాన్ని కూడా మనం వాక్య భాగంలో తర్వాత చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేస్తాడు. ఏంటంటే అది ఆదికాండము 15వ అధ్యాయము 13-14లో మనం చూస్తే ఆదికాండము 13-14లో మనం చూసేటైతే నీ సంతతి వారు తమరి కాని దేశము నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 40 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమును నేను తీర్పు తీర్చును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన చేస్తాడు. నీవు ఈ దేశంలో ప్రవాసిగా ఉంటుంది, కానీ నీ జనులను ఒక దేశంలోనికి, ఐగుప్తు దేశంలోనికి దాసులుగా వెళ్తారు. అంటే ఆ యొక్క నిబంధన నెరవేరడానికి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏర్పరచబడిన వ్యక్తి యోసేపు అని మనం చూస్తున్నాం. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన స్థిరపరచుటకు ఇశ్రాయేలు జాతి ఐగుప్తు దాసత్వంలోనికి వెళ్లేందుకు మరియు అనేకుల నిమిత్తం ఏర్పరచబడిన వాడు, మేలుల నిమిత్తం ఏర్పరచబడిన వాడు ఈ యోసేపు అని మనం చూస్తున్నాం. యోసేపు తన వ్యక్తిగత జీవితంలో ఎంత నిందారహితగా ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు, యథార్థమైన వాడుగా ఉన్నాడు, తన జీవితం పవిత్రంగా జీవించినాడు, శ్రమలు భరించడం కూడా సిద్ధపడినాడు.
ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని విడవక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నట్టుగా ఉన్నటువంటి జీవితాన్ని మనం గమనించుకుంటున్నాం. అయితే ఈ యోసేపు జీవితాన్ని మనం నిశ్చితంగా గమనించినట్లయితే యోసేపు యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నట్టుగా, లేకుంటే యేసుక్రీస్తు కలిగిన ఆ పోలికలు మనం కొన్ని ఈ సందర్భంలో మనం చూస్తాం. ఈ మొట్టమొదటిగా చూసినట్టయితే యోసేపుకు యాకోబుకు యోసేపు అతి ప్రియమైన కుమారుడు. తాను అమితంగా ప్రేమించిన రాహేలు కుమారుడు కావడం బట్టి, లేకుంటే అతని జీవన విధానాన్ని బట్టి అతనికి ఒక నిలువుటంగిని లేకుంటే రంగురంగుల అంగిని కుట్టించడం వలన అతడు తనని ఎక్కువగా ప్రేమించినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రియమైన కుమారుడు, ఇది వాక్య భాగాన్ని మనం చూసినట్టయితే 37:3 కూడా వస్తున్నది. ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టినవాడు తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. అది యోసేపు యాకోబుకు ప్రియమైన తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చూసినట్టయితే యేసు క్రీస్తు విషయంలోనే అయితే మత్తయి సువార్తలో 3:16-17 ఏమంటుందంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అంటే యాకోబుకి ఏ విధంగా అయితే ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు యోసేపు, అలాగే తండ్రికి కూడా దేవునికి కూడా యేసు క్రీస్తు ప్రియమైన కుమారుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత యోసేపు తన అన్నలతో పాటు తన తండ్రి యొక్క మందను, తన గొర్రెల మందను కాచేవాడు. అంటే గొర్రెల కాపరిగా, గొర్రెలను మేపేవాడుగా, నమ్మకమైన విధంగా గొర్రెలను మేపేవాడుగా మనం గమనిస్తాం. అది 37:2లో చూస్తాం మనం. 37:2లో తన తండ్రిని గొర్రెలను మేపుచుండెను అని. తర్వాత యేసు క్రీస్తు విషయంలో కూడా చూసినట్టయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ఇది యోహాను 10:11 మనం చూస్తున్నాం. అంటే ఎలాగైతే యోసేపు గొర్రెలను మేపినాడో, మందను కాచినాడో, ఆ విధంగా యేసుక్రీస్తు కూడా ఏమిటంటే నేను గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలు అనగా ఇక్కడ విశ్వాసులు కానీ దేవుని భయభక్తులు గలవారిని గుర్తుగా ఉంటున్నది. ఆ విధంగా నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టు అంటే జీతగాడు గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభు కూడా చెప్పుకున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత యోసేపును తన తండ్రి ఎక్కువగా ప్రేమించడం ద్వారా తన అన్నలు అతని పైన ద్వేషాన్ని కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. తన సొంత అన్నలే అతన్ని ద్వేషించినారు, అతని కపటంగా ప్రవర్తించినారు, అతన్ని చంపడానికి కూడా నిందియలేదు. అంటే ఇక్కడ వాళ్ళు యోసేపు ఎప్పుడైతే వారికి ఆహారం తీసుకొని వెళ్ళిపోయినాడో అతన్ని ఇమ్మీడియట్ గా తీసేసి చంపాలనుకున్నారు, కానీ మొదట గుంతలో వేసేసారు. గుంతలో వేసేసి ఏం చేశారంటే వాళ్ళు ఆహారం తింటున్నారు. ఆహారం తినుచుండగా కన్నులు ఎత్తి చూడగా భోజనం చేయుచుండగా ఈ ఆహారం వారికి ఎవరు తెచ్చాడు? యోసేపు తెచ్చాడు. యోసేపు తెచ్చిన ఆహారాన్ని తింటున్నారు, కానీ యోసేపును మాత్రం గుంతలో వేసేస్తారు. తరువాత అతన్ని ఇశ్రాయేలులో కమ్మినట్లు వారు ద్వేషించారు. సొంత సహోదరులే అతన్ని దేశించిన విధంగా అయినప్పటికీ యోసేపు వారిని ప్రేమించినట్టుగా తదుపరి ఆ యొక్క ఐగుప్తులో వారిని ఎంతగా ప్రేమించినాడో మనం చూస్తాం. ఎలాగైనా చూసినట్టయితే యేసు క్రీస్తు కూడా రక్షకుడు కూడా తన సహోదరులతో ద్వేషించబడ్డాడు. తన సొంత వారి యుద్ధకు వచ్చిన వారు అతన్ని వ్యతిరేకించారు. అతన్ని వారు నమ్మలేదు, అతని విశ్వాసం ఉంచలేదు, అతన్ని ఇంకా వ్యతిరేకించినారు, అతన్ని దేశించిన విధంగా చూస్తున్నాం. యోసేపు దేశింపబడిన విధంగా యేసు క్రీస్తు ప్రభువు కూడా తన సొంత వారితో కూడా దేశింపబడిన వారిగా మనం చూస్తున్నాం.
ఆ ఇక్కడ యోసేపు తన తండ్రి చేత పంపబడతాడు. తన సహోదరుల క్షేమాన్ని గురించి తెలుసుకుని రావాలని పంపినట్టుగా మనం చూస్తాం. తన తండ్రి చేత ఉన్నాడు. యాకోబు పంపినట్టుగా మనం చూస్తున్నాము. ఇక్కడ 37:14లో యాకోబు తన సహోదరుడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, ఇదిగో నీ సహోదరులు ఈ విధంగా అక్కడ ఉన్నారు, వారి యోగక్షేమాలు తీసుకొని రా అని చెప్పి వారికి ఆహారం పట్టి పంపినట్టుగా మనం చూస్తున్నాం. తన తండ్రి చేత పంపబడిన వాడుగా ఉన్నాడు యోసేపు. అయితే యేసు ప్రభు కూడా తన ప్రియ కుమారుడుగా ఉండేది. ఆయన యేసును తన తండ్రి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ లూకా సువార్త 20:13లో నా ప్రియ కుమారుని నేను పంపేదను, ఒకవేళ వారు అతన్ని సన్మానించదరు అనుకున్నాను. ఇక్కడ ఒక ఉదంతంలో ఏముంటుందంటే, ఒక కొత్త దారికి తోటను అప్పగించి దేశాంతరం పోయినప్పుడు వారు కాపులను పంపి తను భాగాన్ని తీసుకురామని పంపితే, ఇక్కడ వీరు ఏం చేస్తారంటే ఒకరిని చంపుతారు, ఒకరిని వీరు ఇది చేస్తారు, ఆ విధంగా అపహరిస్తారు, అది చేసేస్తారు ఇశ్రాయేల్ ప్రజలే. అయితే అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, నా సొంత కుమారుని పంపుతాను, వారు అతన్ని సన్మానించుతారు అనుకుంటారని చెప్పేసి సొంత కుమారుని పంపుతున్నాడు. అయితే అతన్ని కూడా వాళ్ళు ద్వేషించినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి చేత పంపబడిన వాడు అయినప్పటికీ వారు అతన్ని ద్వేషించిన విధంగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనం చూస్తే ఇంకో విషయం చూస్తే అతని సహోదరులు అతనిపై కుట్ర పన్ని అతన్ని చంపివేయాలని ఆలోచించిన విధంగా 37:20లో చూస్తాం. అతన్ని కుట్ర పన్ని అతన్ని చంపిన ప్రధాన యాజకులు పరిసయ్యులు కూడా మహాసభ కూర్చొని ఆయనను ఏ విధంగా చంపాలి, యేసు ప్రభువును ఏ విధంగా చంపాలి అనే ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపును ఏ విధంగా చంపాలని వాళ్ళు నిర్ణయించుకుంటున్నారో, అదే విధంగా ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మహాసభలు, సన్హెడ్రిన్ సభ వారు ఆయనను ఆలోచన చేసిరని చెప్పేసి యోహాను సువార్త 11:47-53 కూడా మనం చూస్తాం. తర్వాత యోసేపు 20 వెండి నాణేలకు ఇష్మాయిలీలకు అమ్మబడినాడు. 37:28లో 20 వెండి నాణేలకు అమ్మబడినాడు. అదే విధంగా యేసు ప్రభు విషయంలో చూసినట్టయితే, యూదా నేను ఆయనను మీకు అప్పగించినట్టయితే నాకేమిస్తారు అని ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చినప్పుడు వారు అతనికి 30 వెండి నాణాలు తూచి ఇచ్చిరి. ఏ విధంగా అయితే యోసేపు అమ్మివేయబడినాడో ఆ విధంగా యేసు ప్రభు కూడా 30 వెండి నాణాలకు అమ్మివేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మత్తయి సువార్త 26:15-16లో మనం చూస్తున్నాం. అలాగే అన్యాయపు తీర్పు అన్న చెరసాలలో వేయబడినాడు. యోసేపు ఐగుప్తులో పోతిఫెర ఇంటిలో ఉన్నప్పుడు అతడు నమ్మకంగా గృహ నిర్వాహక బాధ్యతలు కలిగి చేసినప్పటికీ, తన ఇల్లంతటి పైన అధికారాన్ని పొందినప్పటికీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోలేదు. ఆ పోతిఫర్ భార్య చేత శోధింపబడినప్పటికీ దాన్ని జయించగల ఇంద్రియ నిగ్రహం గల శక్తిని అతను కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఏ శోధనను కూడా అతడు లోబడలేదు. అందును బట్టి నిర్దాక్షిణ్యముగా, అన్యాయముగా అతన్ని చెరసాలలో వేయబడినాడు. తాను చేయని నేరానికి అతడు చెరసాలలో బంధింపబడినాడు. చెరసాలలో ఉన్నప్పటికీ కూడా చెరసాల అధిపతికి అతడు నమ్మకంగా పనిచేశాడు కాబట్టి, పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతను నమ్మకంగా ఉన్నాడు. అతని ఇల్లంతటి పైన విచారణకర్తగా ఉన్నాడు, సూపర్వైజర్గా ఉన్నాడు. తర్వాత జైల్లో వేసినప్పుడు కూడా జైలు అధికారికి కూడా ఒక నమ్మకంగా ఉండి జైలు ఖైదీలకు కూడా జైలు అతనికి అప్పగించినట్టు వస్తుంది. అంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నది. అతడు గోతిలో వేయబడినప్పుడు
తర్వాత ఇష్మాయిలకు అమ్మివేయబడినప్పుడు, ఫరో ఇంటిలో ఉన్నప్పుడు, ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా దేవుని హస్తం అతనికి తోడుగా ఉండినందున దేవుడి అతన్ని సంరక్షిస్తూ వస్తూ అన్ని విషయాల్లో అతన్ని వృద్ధిలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగానే యేసు ప్రభు నమ్మకమైన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అన్యాయపు తీర్పు వలన ఏ విధంగా అయితే అతడు చెరసాలలో వేయబడినో, యేసు ప్రభు కూడా అన్యాయపు తీర్పు సన్హెడ్రిన్ సభ వారు సమకూడి ఇతడు చేస్తున్న కార్యాల వలన అతడు అద్భుత కార్యాలు చేయడం జనులు అనేకులు అతనిపైన వెళ్తున్నారు, అతను వెంబడిస్తున్నారు. కాబట్టి మన నష్టం కలుగుతుంది అనే విషయాన్ని వారు గ్రహించి ఏం చేశారంటే, ఎట్లనైనా ఇతను చంపాలని చెప్పేసి అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చి అన్యాయపు తీర్చి తనకి శిక్ష విధించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు కూడా అన్యాయపు శిక్ష ఇచ్చాడు. యేసు ప్రభు కూడా అన్యాయపు తీర్పు పొందిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం ఇంకోటి గమనించినట్టయితే, యోసేపు చెరసాలలో వేయబడిన చెరసాలలో ఇద్దరు ఖైదీలు, అంటే రాజా దేవ సంరక్షకులు, అంటే ఆ కప్పు అందించేవాడు ఒకడు, భక్షకుడు ఒకడు, వారు కూడా రాజుకు రాజుకు ఫరో రాజుకు వ్యతిరేకంగా పని చేయటం వలన వారిని కూడా చెరసాలలో వేశారు. అప్పుడు ఈ యోసేపు ఏ చెరసాలలో ఉన్నాడో, ఏ గదిలో, అప్పుడు వారు కూడా అదే గదిలో ఉన్నారు, ఆ చెరసాలలో ఉన్నారు. అప్పుడు ఇద్దరు ఖైదీలు అంటే వాళ్ళు కళలు కన్నారు. ఆ కళ భావాన్ని యోసేపు తెలియజేశాడు. ఆ కళల భావానికి, ఆ యొక్క భావాన్ని అనుకూలంగానే 3 దినముల తర్వాత ఒకడు తిరిగి వాని పని వానికి అప్పగించబడింది, ఒకడు ఉరి తీయబడ్డాడు. ఇద్దరు వారి మధ్యలో ఉన్నది ఎవరు? యోసేపు. ఆ చెరసాలలో ఆ ఇద్దరిలో ఒకడు ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు నాశనం పెట్టాడు. యేసు ప్రభు విషయంలో మనం చూసినట్లయితే ఆయన సిలువలో వేలాడబడిన, ఆయన సిలువ మధ్యలో వేలాడబడితే ఇక్కడ పక్క కూడా అక్కడ పక్క ఇద్దరు దొంగలు వేయబడ్డాడు. ఇద్దరు దొంగల్లో ఒకడు రక్షింపబడినాడు పశ్చాత్తాపడి, ఒకడు పశ్చాత్తాపడక నశించిపోయాడు. చెరసాలలో యోసేపు ద్వారా ఒకడు రక్షింపబడినాడు, ఒకడు నశింపబడినాడు. సిలువ కార్యంలో చూసినట్టయితే 21-23 లూకాలో ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఒక నేరస్తుడు పశ్చాత్తాపడి రక్షింపబడినాడు, ఒకడు నాశనమైనట్టు, అంటే నశించబడినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు మరియు యేసుక్రీస్తు శ్రమల తర్వాత హెచ్చింపబడినారు. ఆదికాండం 41:41లో మనం చూసినట్టయితే, ఆదికాండము 41:41లో ఒక భాగం మనం చూసినట్లయితే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఇది ఎప్పుడైపోయిందంటే, అన్ని అతడు పొందిన శ్రమలు కానీ, అవమానాలు కానీ, వేదనలు కానీ అన్ని కలిగిన తర్వాత తిరిగి ఫరోకు కలవభావం తెలియజేసిన తర్వాత అతన్ని నీ జ్ఞానం ముందట ఎవరి జ్ఞానం సరిపోదని చెప్పి అతనికి గొప్ప దేశం అంతటి మీద ప్రధాన మంత్రిగా అతడిని నియమిస్తాడు. అప్పుడు అంతకుముందు అతడు పొందిన శ్రమలు, గోతిలో వేయబడడం కానీ, తర్వాత అమ్మివేయబడడం కానీ, తర్వాత ఆయనకి హింసింపబడడం కానీ, తర్వాత అన్యాయ తీర్పు, అన్ని శ్రమల గుండా, అవమానాల గుండా వెళ్ళిన తర్వాత, అన్ని అనుభవించిన తర్వాత అతడు హెచ్చింపబడినట్టుగా మనం చూస్తున్నాం. యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రవర్తించే వారికి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, అపనిందలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని తర్వాత వాటిని సహనంతో, ఓపికతో వాటిని ఎదుర్కొని వాటిని సహించి జయించినప్పుడు అప్పుడు చివరిగా ఒక గొప్ప ఉన్నతమైన స్థితికి మనం తీసుకొని వస్తామని, లేకుంటే దేవుడు తన బిడ్డను ఆ విధంగా తీసుకొని వస్తాడనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇంకో విషయం చూసినట్టయితే, యోసేపు
ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నాడు. అతని భార్య ఐగుప్తు దేశపు ఓను యాజకుని కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు. అంటే ఆ ఐగుప్తు రాజే అతనికి వివాహం చేస్తాడు ఆసెనత్ అనే స్త్రీతో. అతను కూడా ఆ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత అతనికి ఇద్దరు కుమారులు కూడా పుడతారు. అయితే అది వేరే విషయం. కానీ అతడు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే మనం యేసు ప్రభు మన జీవితంలో అతని సంకల్పం ఏదంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏ జనాలైతే అతని కోసం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోకి వచ్చినాడో ఆ ప్రజలే అతన్ని తృణీకరించినప్పుడు అతడు అన్య జనులలో తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. అన్య జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు కాని వారి, ఇశ్రాయేలుకు దేవుడు లేని జనంగా ఎంచబడిన ద్వారా అంటే తృణీకరింపబడిన జనాంగం ఆ జనులను విమోచించుకొని తన రక్తం చేత విమోచించుకొని తన సంఘముగా ఏర్పరచుకొని తనకు భార్యగా ఆ సంఘాన్ని దేవుడు యేసు ప్రభు చేసుకునే విధంగా అంటే వధువు సంఘానిగా సిద్ధపరుస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా పోలికలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు ఐగుప్తు దేశంలో అధికారానికి వచ్చినప్పుడు అతని వయసు 30 సంవత్సరములు. 41-46లో వాక్య భాగం మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా తన పరిచర్యను బోధింపనారంభించినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరములు. లూకా 23లో చూస్తున్నాం. ఈ విధంగా మనం చూసినట్లయితే యోసేపుకు యేసు క్రీస్తుకు చాలా పోలికలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు యేసు క్రీస్తు ముందుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు యొక్క నిందారహితమైన జీవితం, యథార్థమైన జీవితం, పవిత్రమైన జీవితం, శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిన జీవితం. ఆ తర్వాత అతడు తన సహోదరులు గుర్తుపట్టినప్పుడు కూడా అతని పైన ఇది ప్రతీకారం చేసుకునకుండా వారిని ఏ విధంగా ప్రేమించానంటే అతడు అని అంటాడు ఏదంటే, మీరు నన్ను ఐగుప్తీయులకు అమ్మివేసిన దాని గురించి చింతపడకుడి, అది మీ క్షేమం కొరకే, మనందరి క్షేమం కొరకే అని అంటారు. మీరు పంపిన నన్ను అక్కడ అమ్మివేసింది మంచి పని చేశారు, ఇది మనందరి క్షేమం కొరకు. ఎందుకంటే ఇక రాబోతున్న గొప్ప కరువు కనాను దేశంలోనేమి అంత దేశం అంతటను కరువు రాబోతుంది. ఆ కరువులో మనందరినీ కాపాడబడడానికి దేవుని సంకల్పంగా నన్ను ఐగుప్తు దోషం తీసుకొని వచ్చారు. మీరు చేసిన పని మంచి అందుకని తన సహోదరుల మీద కూడా ఎటువంటి కక్ష లేకుంటే తీసుకోకుండా విరోధ భావం కలగకుండా అతన్ని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు జీవితం ఒక మాదిరికరంగా ఉంటున్నది. అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా అతడు ఉంటున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథం అంటాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే మనం యథార్థంగా ఉంటామో, న్యాయంగా ఉంటామో, నిందలకు నిష్కపటమైన జీవితం జీవించి నిందలకు ఆస్కారం లేని జీవిస్తామో, యేసు ప్రభువులో అంటకట్టబడిన వారంగా జీవిస్తామో, ఆయన కొరకు మనం జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు కూడా గొప్ప స్థితిలోనికి, అవమానంలో నుంచి, నిందల్లోని, సమస్యల నుంచి, అన్నిటి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానానికి, ఆయన సంకల్పం, ఆయన చిత్తానుసారంగా ఉన్నతమైన స్థితిలోనికి మనం తీసుకొని వస్తాడు. కాబట్టి మన ప్రయత్నాల్లో మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనైనా, సమస్యలు ఎదుర్కొనైనప్పటికీ నమ్మకంతో, ఓపికతో మనం ముందుకు సాగినప్పుడు ఆ కార్యాన్ని సిద్ధపరిచే దేవుడు, సఫలపరిచే దేవుడు. కాబట్టి అటువంటి విధంగా మన జీవితంలో కలిగజేస్తాడు. అదేవిధంగా మన కాన్ఫిడెన్స్ లో ఆ విధమైన ఉన్నత స్థితికి మనందరినీ తీసుకొని వెళ్తాడన్న విశ్వాసం మనం కలిగి ఉంటూ ముందుకు వెళ్దాం. దేవుడు అటువంటి స్థితిని మన జీవితాల్లో, మన కాన్ఫిడెన్స్ లో కలుగ చేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.